ఈరోజు దేశవ్యాప్తంగానే చారు మజుందార్ గారి వర్ధంతి ఇప్పటికే అన్ని పట్టణ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ యొక్క వర్ధంతిని చేయాల్సినటువంటి బాధ్యత ఈనాడు సమకాలీన ప్రపంచంలో ఎంతైనా అవసరం ఉంది. చారు మజుందార్ గారు ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగానే ఈరోజు ముందుగా ఈ దేశంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో తను జాయిన్ అయ్యి 1925 సంవత్సరంలో సిపిఐలో జాయిన్ అయ్యి సిపిఐలో దీర్ఘకాలికంగా రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాలు, కార్మిక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి ఆ తర్వాత భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో తను యొక్క పాత్రని నిర్వర్తించి 1964 సంవత్సరంలో సిపిఐ నుంచి సిపిఎం పార్టీ చేరినప్పుడు సిపిఎం పార్టీలో కూడా అది ఒక విప్లవకర పార్టీ అని, ఈ ఎన్నికల ద్వారా ఈ దేశంలో అధికారంలోకి రారని, కాబట్టి సాయుధ పోరాటం ద్వారా మాత్రం ఈ దేశంలో అధికారంలో రావడానికి అవకాశం ఉందని చెప్పేసి వారు సిపిఎంలో చేరడం జరిగింది. సిపిఎంలో చేరిన తర్వాత ఆ పార్టీ కూడా సాయుధ పోరాటాన్ని వదిలేసి పార్లమెంటరీ పద్ధతుల్లో ఈ దేశంలో అధికారంలోకి కమ్యూనిస్టులు వస్తారని చెప్పి వాళ్ళు ఇదైపోయిన తర్వాత 1969 సంవత్సరంలో ఈయన సిపిఎం పార్టీ నుంచి బయటకు వచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బరీ అనే ప్రాంతంలో ఆ ప్రాంతం నుంచి ఒక నక్సల్బరీ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఈ దేశంలో కమ్యూనిస్టుల యొక్క మనుగడకి, ఈ దేశంలో కమ్యూనిస్టుల యొక్క నిస్తేజంగా ఉన్న టైంలోనే చారు మజుందార్ గారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బరీ ప్రాంతంలో సాయుధ పోరాటాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థను బద్దలు చేసి కార్మిక వర్గ రాజ్యాన్ని తీసుకురావాలని వాళ్ళు చేశారు. అనేక సందర్భాల్లో జైలుకి వెళ్ళారు. ఈయన మరి పోలీసు కూడా ఈయన ఎన్కౌంటర్లో చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు తాత్కాలికంగా ఉద్యమాన్ని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చినప్పుడు కూడా అనారోగ్యంగా ఉంటే వారిని పోలీసులు వెంటాడి వేధించి అనేక మానసిక ఇబ్బందులు పెడుతున్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఈ దేశంలో సాయుధ పోరాటాన్ని కొనసాగించడంలో ఇక్కడ వెనకబడి ఉంది, కాబట్టి మేము అందరం కూడా దీన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మళ్ళీ అండర్గ్రౌండ్లోకి వెళ్ళి సాయుధ పోరాటాన్ని నిర్మించి ఆ సాయుధ పోరాట కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగానే కొండపల్లి సీతారామయ్య గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో మరి సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. వారు మనందరికీ తెలుసు. తర్వాత ధర్మరెడ్డి గారు ఇవాళ ఎప్పుడో కన్నా గ్రూప్ పెట్టి పార్లమెంట్లో అయినప్పుడు అప్పుడే చెప్పాడు భారతదేశ తాకట్లో భారతదేశం అని. ఇవాళ భారతదేశం మొత్తం తాకట్లోనే ఉంది, దాన్ని విముక్తి చేయాలంటే పోరాటాలు తప్ప ఎన్నికల ద్వారా కాదని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావు, తర్వాత చంద్ర పుల్లారెడ్డి గారు అనేక మంది ఎప్పుడో కాదు మొత్తం నాయకత్వం ఇచ్చినట్టు చరిత్ర ఇవాళ చారు మజుందార్ గారిది. అలాంటి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి లాకప్ డెత్ చేసి చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ చూపించకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలు, జనాలు మొత్తం విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు చేసి వారి డెడ్ బాడీని కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి సాయుధ పోరాటం ఈ దేశ రైతాంగానికి ఇవాళ ఎంత అవసరం ఉంది. అందుకని ఈ సంవత్సరం ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడానికి వాళ్ళ ప్రధానమైన పాత్ర ఉంది. నిన్న పార్లమెంట్లో పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలో రైతాంగానికి గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ డబ్బులు కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు గతం కంటే తక్కువ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటే మా దగ్గర ఏమి డబ్బులు లేవని చెప్పేసి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు ఇస్తామని 15,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పినటువంటి పరిస్థితి. మజుందార్ మన లిబరేషన్ పార్టీకి జనరల్ సెక్రటరీ చేశారు. ఈ పార్టీ 1980 సంవత్సరం వరకు కూడా అండర్గ్రౌండ్లో ఉంది. ఈ పార్టీ మీద కూడా పోలీసులు ఇవాళ నిర్బంధం కొనసాగించారు. 80 తర్వాత మనం కూడా ఇవాళ సాయుధ పోరాటంలో భూస్వామి వ్యవస్థ లేదు. వాళ్ళ గ్రామాల్లో పరిస్థితులు మొత్తం కూడా మారిపోయి సాయుధ పోరాటం కంటే కూడా వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంఘాలు పెట్టి తద్వారా ఈ దేశంలో మార్పు తీసుకురావాలని చెప్పి 80 తర్వాత మనం అందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించి వాళ్ళ ఎన్నికల స్రవంతిలో పాల్గొని మన అందరం కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా లిబరేషన్ పార్టీ ఇవాళ బీహార్లో ఒక 12 మంది ఎమ్మెల్యేలు, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అనేక రాష్ట్రాలు ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికై ఇవాళ పార్లమెంట్లో గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నారంటే అది చారు మజుందార్ గారు చూపించినటువంటి బాట, చారు మజుందార్ గారు నడిపినటువంటి బాటలో నడవడం వల్లే ఈ దేశంలో ఇవాళ విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరం కంకణబద్దులై వారికి ఘనమైనటువంటి జోహార్లు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ చారు మజుందార్. ఈరోజు కామ్రేడ్ చారు మజుందార్ గారి 52వ వర్ధంతి మన వినుకొండ పట్టణంలోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు,
ప్రజా సంఘాలు వాళ్ళు ముందుగా ధన్యవాదాలు. చార్ మజుందార్ గారిని చెప్పాలంటే ఒక గంట 2 గంటలు సరిపోదు. అతను చేసిన త్యాగాలు మనం చెప్పుకునే విధంగా ఇప్పుడు అవసరం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ప్రస్తుతానికి అతని గురించి స్కూల్లో ఎనక బెంచ్లో కూర్చుంటే ఇన్న విద్యార్థిలాగా నాకు తెలిసిన వాటల్లో 2 మాటలు చెప్తాను. అతను చిన్న వయసు నుంచే మన కార్మిక సంఘాల గురించి, రైతు సంఘాల గురించి బాగా అధ్యయనం చేసి రైతులకు ఏం చేస్తే బాగుంటుంది, కార్మికులకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక స్కూల్లో లాగా చదివి అది వంటకి ఎక్కించుకున్న తర్వాత అతను పుట్టుకతో ఒక సంపన్న కుటుంబం పుట్టాడు. ఇప్పుడు ఏమంటాము, ధనికులు అంటాము, కోటీసులు అంటారు, అప్పుడు ల్యాండ్ లాట్ అంటారు. అట్లాంటి వంశంలో పుట్టి అతని ఆస్తి అంతా కూడా రైతుల కోసమే ఖర్చు పెట్టేసి చివరికి అతనికి ఏం మిగలకుండా పోయింది. అయినా కానీ అతనికి పేరు మాత్రం దేశవ్యాప్తంగా, రాష్ట్ర అంతర్జాతీయ విస్తరణలో పేరు ఉంది. చార్ మజుందార్ గురించి ఫస్ట్ అతను కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పాత్ర చేసి రైతుల కోసం ఉద్యమాలు చేశాడు. ఆ తర్వాత బీడీ కార్మికుల కోసం ధర్నాలు చేశాడు. తర్వాత సిపిఐలో చేరిన తర్వాత కొంతమంది కార్మిక సంఘాల కోసం, రైతు సంఘాల కోసం పనిచేశాడు. 1985-48లో మాకు ఐడియా లేదు, అది సిపిఐ బ్యాన్ జరిగింది. అంటే నిషేధం ఏర్పడించారు. నిషేధం ప్రకటించినప్పుడు అతను అరెస్ట్ చేయడము, కాపాడకుండా పోవడం అలా జరిగింది. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, లిబరేషన్ పార్టీలో చేరిన తర్వాత కార్యదర్శిగా పనిచేసి ఎంతోమంది రైతుల కోసం, కార్మికుల కోసం ధర్నాలు చేసి అతను మంచి పేరు సంపాదించాడు. చార్ మజుందార్ గారి గురించి మన పార్టీలో వాళ్ళ అందరికన్నా కానీ చాలా తక్కువగా తెలుసు కొంతమందికి. మన తెలిసిందే తక్కువ అతనికి. ఎందుకంటే అందరిలాగా భగత్ సింగ్ లాగా, మన అల్లూరి సీతారాం లాగా చేయరు. వాళ్ళు ఏం చేస్తే త్యాగాలు చేసి చనిపోయారు. మనవాడు వాడు త్యాగపరుడు, మన స్వార్థపరుడు. వాళ్ళు చేసిన త్యాగాన్ని అనుభవించేవాళ్ళని తప్పితే వాళ్ళలాగా మనం త్యాగం చేసే స్తోమత మనకు లేదు. అందరు ఆశా జీవులే కానీ ఆలస్య జీవులు ఎవరు లేరు కదా. అందుకని కనీసం అతనికి వర్ధంతి రోజు, అతనికి పుట్టినరోజు నాడు ఇలాంటి త్యాగస్వరాన్ని మనం స్మరించుకోవడం, ఆయన అడుగులను నడవాలని మనందరం కూడా ప్రయత్నిద్దాం. బీజేపీ బడ్జెట్ విషయంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోలవరంకు 15 కోట్లు అప్పు ఇప్పిస్తున్నారు. కానీ ఆ అప్పు తీసుకున్న పెద్దగా హోదా లేదు, ప్లస్ అప్పు ఇస్తా అంటున్నారు. కానీ అది పద్ధతి కాదని చెప్పేసి ప్రజా సంఘాలు అందరూ కోరుతూ ఇది ఆంధ్రప్రదేశ్కు మంచి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఏబీఐ లిబరేషన్ పార్టీ తరఫున అందరూ కోరుకుంటున్నాం. లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఎలక్షన్ ముందు అనేక మాటలు చెప్పినా మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి మరి ఎటువంటి బడ్జెట్లు ఇవ్వనందున మరి 15,000 కోట్ల రూపాయలు మరి ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఈ రోజున బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని చెప్పడం అనేది అది నమ్మశక్యంగా లేదు. ఈరోజు మా యొక్క ఆంధ్రప్రదేశ్కి మరి మంచి బిల్లుతో మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.